మెదక్ జిల్లా మండల కేంద్రం కొల్చారంలో మహిళా భవనానికి భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కొల్చారం గ్రామానికి 10 లక్షల రూపాయల వ్యయంతో మహిళా సమైక్య భవనంకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. కొల్చారం గ్రామంలో మహిళా సమైక్య భవనానికి ఆదివారం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన కొల్చారం గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ మాట్లాడుతూ, కొల్చారం గ్రామానికి 2 ఈవో బిల్డింగులు వచ్చాయి. ఒక్క బిల్డింగుకు మాత్రమే ప్రొసీడింగ్ రావడంతో దాని గురించి భూమి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, నూతనంగా వచ్చే సీసీ రోడ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అంతేకాకుండా కొల్చారం గ్రామానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి పరిచేందుకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొల్చారం కారోబార్ వడ్ల ప్రభాకర్, సీఏలు స్వరూప, సంతోష, అంజం, ఆశన్నగారి శ్రీశైలం, చౌరిగారి నర్సింలు, దేవన్నగారి ప్రశాంత్, నర్సింలు, సంతోష్, భాగేష్, ప్రవీణ్, యాదగిరి, డాక్టర్ బాలరాజు, కమ్మరి దుర్గా, దుర్గాపతి, ఆంజనేయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్చారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచి మరియు సీఏలు, వార్డు మెంబర్లు మరియు వివిధ మన గల్లీల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ మన మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ఎందుకనంటే ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మన ఊరికి కూడా 2 వివో బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రొసీడింగ్ మాత్రం ఒక్కటే వచ్చింది. కాబట్టి అది కూడా త్వరలోనే ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ముహూర్తం చేసుకుందాం. ఇదే విధంగా ఎల్లవేళలా అందరూ కలిసికట్టుగా ఉండి వీరి ఊర్లో కూడా ఎటువంటి ఇది లేకుండా మనము నీటి సమస్య కానీ, నీటి కొరత కానీ, పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ ఏవి కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల అందరి సహకారంతో ముందుకెళ్ళి, అందరి సహకారం ఉంటే ఎల్లవేళలా మనం అందరం కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోనికి మనకు మన ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ పరంగా మనకు కూడా మన ఇన్ఛార్జి గారు ఆవుల రాజిరెడ్డి గారు కూడా మనకు మంచి సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి ఆయనతో కూడా ప్రభుత్వ పరంగా ఏ నిధులైనా తీసుకొచ్చి ఆ నిధులతోని మన ఊరును అంత మంచిగా చేసుకుందామని చెప్పి, అదేవిధంగా ఈ రోడ్డు నుంచి కూడా విధి లైట్ల గురించి ఇక్కడ సిండికేట్ బ్యాంకు నుంచి వెంకటకృష్ణ అన్నింటి వరకు కూడా సర్వే చేయించడం జరిగింది. అదేవిధంగా దీన్ని సీసీ రోడ్డు కూడా బైపాస్ రోడ్ అని మొన్న డిఈ గారు వచ్చి చూసిండు. డిఈ గారు కూడా కొలత చేసుకోపోయిండు. శాయశక్తులు ఆయనతోని అయినంత సహకారము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన ఊరికి ఈ బైపాస్ రోడ్డు, సీసీ రోడ్డు వేయిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చిండు. కావున ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఎల్లవెల్లా మనము 5 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఏదున్నా మనము ప్రజల కోరికలు తీర్చడానికే మనకు ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా మనస్పర్ధలు లేకుండా అందరము కలిసికట్టుగా ఉండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం.